అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలి. అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలి. మనకున్న ఓట్ బ్యాంక్ అనవసరం, మనం ఎన్ని సీట్లు గెలవగలమేది అనేది అనవసరం. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోరిక, కాపు సామాజిక వర్గంలో ఎక్కువ మంది కోరిక పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలి. పవన్ కళ్యాణ్ గారు సీఎం కానప్పుడు టీడీపీతో పొత్తు ఎందుకు? చంద్రబాబు గారిని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. హరిరామ జోగయ్య గారి లాంటి సీనియర్లు కూడా, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐటెంలుగా మారుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాకు, అలాగే సాక్షి మీడియాకు, వైసీపీ మీడియాకు ఐటెం, రాజకీయ ఐటెంగా మారుతున్నారు. దాన్ని నేను కొంచెం డీకోడ్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు, లోకేష్ గారు చెప్పిన మాటలు, వైసీపీ మీడియా చేస్తున్న ప్రచారం అన్నిటినీ ఈ వీడియోలో డీకోడ్ చేస్తా. ముందుగా నిన్న హరిరామ జోగయ్య గారు లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి, ఈ నిర్ణయంలో రెండో మాట లేదు, అనుభవిస్తున్న నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకసార్లు ప్రకటించారు. కనుక అందరి మాట ఇదని లోకేష్ బాబు గారు ప్రకటించారు. సో ఇక్కడ హరిరామ జోగయ్య గారు రాసిన లేఖని ఎవరు హైలైట్ చేస్తున్నారు, ఎవరు దాన్ని వాడుకుంటున్నారు ఐటెంగా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు, సాయి కళ్యాణ్ జక్కంపూడి. అంటే మనం సోషల్ మీడియాలోకి వెళ్ళి, ఫేస్బుక్లోకి వెళ్ళి హరిరామ జోగయ్య అని కొడితే చాలు, ఆయన నిన్న రాసిన లేఖ సాక్షిలోను, సాక్షి మీడియాలోను, వైసీపీ అనుకూల మీడియాలోను, అలాగే వైసీపీ అభిమానుల సోషల్ మీడియా ఖాతాల్లోనూ, ఇదిగోండి సాక్షిలో కూడా నిన్న హైలైట్ అయింది. సో అన్ని చోట్ల, అలాగే సాక్షి సోషల్ మీడియాలో కూడా వీళ్ళు అందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా దాన్ని హైలైట్ చేశారు. సో ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఐటెంగా మారిన మాట వాస్తవం ఈ సీఎం పదవి అనే అంశం. నేను ఇక్కడ కొన్ని మాటలు చెప్తా. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేసిన కామెంట్ని చాలామంది మర్చిపోతున్నారు. ఇదిగో జాగ్రత్తగా వినండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన జాగ్రత్తగా వినండి. ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి, కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని మళ్ళీ వినండి. కోరుకుంటుంది ఈ అలయన్స్. ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి, కనీసం అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ అలయన్స్ టీడీపీ ప్లస్ జనసేన పొత్తు దశాబ్ద కాలం పాటు 10 years ఉండాలి అని కోరుకున్నారు. ఎందుకు ఆయన ఆ మాట అన్నారు అనే ఇంటెన్షన్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే, ఆ పార్టీలో ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, ఫుల్ ఆఫ్ కనెక్షన్స్, నాట్ అన్ ఐడియాలజీ, నాట్ మెచ్యూరిటీ, నాట్ బిలాంగ్స్ టు పొలిటికల్ రియాలిటీ. ఓన్లీ వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, ఓన్లీ వాళ్ళ కనెక్షన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో చూడాలనే కనెక్షన్ ఉంటుంది. కానీ ఒక రియాలిటీ, వాస్తవం ఏమిటి, వాస్తవికత ఏమిటి, మన బలం ఏమిటి, మన బలహీనత ఏమిటి అనేది ఉండదు. ప్రాక్టికాలిటీ ఉండదు, ఒక ఐడియాలజీ ఉండదు. అవేమి లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు అనే కటౌట్ని హైలైట్ చేయాలనుకుంటారు. అది తప్పు కాదు, అది ఏ ఒక్క వ్యక్తికి తప్పు కాదు, ఎవరి వ్యక్తి పూజ వాళ్ళది, దాన్ని నేను తప్పు పట్టట్లా. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెలిసిన వ్యక్తి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వేస్తున్న రాజకీయ అడుగులు అన్నీ తెలిసిన వ్యక్తి. ఆయన ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అందుకే ఆయన టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్ 10 years ఉండాలి అని నేను కోరుకుంటున్నానని ఎందుకన్నారు? బయటకు చెప్పలేరు. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎంగా ఉంటారు, నెక్స్ట్ 5 సంవత్సరాలు నేను ఉంటానని ఆయన బయటకు చెప్పలేరు. ఇటువంటి సున్నితమైన అంశాలు పెద్ద వాళ్ళు చెప్పలేరు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, డీకోడ్ చేసుకోవాలి. ఒక 5 సంవత్సరాలేమో చంద్రబాబు గారు, ఇంకొక 5 సంవత్సరాలేమో పవన్ కళ్యాణ్ గారు. అంతే, సింపుల్. 2024 నుంచి 2029 వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉంటారు. చంద్రబాబు గారు వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. ఆయన ఈ టర్మ్ సీఎం అయితే నెక్స్ట్ ఆయనకి 79-80 years వస్తాయి కాబట్టి ఇంకా ఆయన సీఎంగా చేయాల్సిన పని ఉండదు.
పైగా ఇప్పుడు ఆయన సీఎం అయితేనే మంచిది, ఆయన వయసు రీత్యా, ఆయన అనుభవం రీత్యా, ఆయన ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అంటే ఏ కోణంలో చూసినా చంద్రబాబు గారు సీఎం అవ్వడమే న్యాయం, అర్హత. ఎందుకంటే టీడీపీ పెద్ద పార్టీ, ఎలా లేదన్నా టీడీపీకి 40% ఓట్లు ఉంటాయి. అర్థమైందా? ఈ ఎన్నికల్లో కనీసం జనసేనతో పోలిస్తే టీడీపీయే పెద్ద పార్టీ కదా. జనసేనతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ బలం ఉంది కదా. జనసేనతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ అనుభవం ఉన్న పార్టీ ప్లస్ పెద్ద పార్టీ కదా. కేవలం ఈ క్లిప్పింగ్నే కట్ చేసి వాడుకుంటారు చూడండి జనసేన వాళ్ళు కావాలంటే. ఇదిగో జనసేనను అవమానించాడు ఈయన టీడీపీ పేడ్ ఆర్టిస్టు జనసేనను అవమానించారని దీన్ని కట్ చేసి వాడుకుంటారు కొంతమంది కుక్కలు. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే కొంతమంది చిల్లరగా ఆలోచించే వాళ్ళని కుక్కలను నేను సంబోధించాను, సో అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ వీడియో, ఈ క్లిప్పింగ్, ఈ మాటలను కట్ చేసే ముందు ఆలోచించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను తక్కువ చేయట్లా, జనసేనను నేను తక్కువ చేయట్లా. జనసేన పార్టీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు పెద్ద నాయకుడు, పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే చంద్రబాబు గారు అనుభవం ఉన్న నాయకుడు. సో ఈ టర్మ్కి 2024 నుంచి 29 వరకు చంద్రబాబు గారు సీఎం అయితే 2029 నుంచి 34 వరకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అవ్వడానికి ఒప్పుకుంటారు. అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది కూడా. అందుకే మాకు దశాబ్ద కాలం పాటు అధికారం ఇవ్వండి అని ఎందుకు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఇప్పటికిప్పుడు ఆలోచించిన తెలుగుదేశం పార్టీకి మినిమం 40% ఓటింగ్ ఉంటుంది కదా. గత ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్కి అయితే తగ్గదు, ఇంకా పెరుగుద్ది తప్ప తగ్గదు. సో 40+ ఓటింగ్ ఉంటుంది. జనసేన పార్టీకి గత ఎన్నికల్లో 7% ఓటింగ్ వచ్చింది. సో ఇప్పుడు ప్లస్సే ఉంటుంది తప్ప తగ్గదు. సో వీళ్ళకి 12% అవ్వచ్చు, 15% అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. వీళ్ళకి 42 అవ్వచ్చు, 45 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సో అంటే ఓటింగ్ పరంగా చూసుకున్న వాళ్ళకే ఎక్కువ సీట్లు కూడా జనసేన పార్టీని వదిలేశారండి. పొత్తు లేదండి. పొత్తు లేకపోతే జనసేన పార్టీ ఎన్ని సీట్లలో గెలవగలదు? ఓట్లు చీలిక ప్రభావం జనసేన పార్టీ మీద పడుతుంది కాబట్టి ఒక 4-5 సీట్లు, 5-6 సీట్లు గెలుస్తారేమో. ఎందుకంటే ఓట్లు చీలిక, అఫ్కోర్స్ జనసేన పార్టీ చాలా 30-40 నియోజకవర్గాల్లో బలంగా ఉండొచ్చు కాక, కానీ ఓట్లు చీలిక ప్రభావం వలన టీడీపీ ఓడిపోద్ది, జనసేన ఓడిపోద్ది. అదే కాస్త వేడి నీళ్ళలో మంచినీళ్ళు కలిస్తే, చన్నీళ్ళలో వేడి నీళ్ళు కలిస్తే, వేడి నీళ్ళలో చన్నీళ్ళు కలిస్తే అలా ఉంటుంది కదా. సో దాని ప్రకారం చూస్తే జనసేన పార్టీ టీడీపీకి లేపాలి, టీడీపీని జనసేన పార్టీ లేపాలి, జనసేనను టీడీపీ కూడా లేపుతుంది. సో ఆ ప్రకారం చూసుకుంటే అనుభవం పరంగా చూసుకున్న, బలం పరంగా చూసుకున్న, రాష్ట్ర పరిస్థితులు, ఇప్పుడు రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది? పరిశ్రమలు లేవు, పెట్టుబడులు రావట్లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అన్ని వర్గాలు రోడ్డెక్కాయి కదా. సో అంటే ఏ విధంగా చూసుకున్నా మన రాష్ట్రం అన్నిట్లో దిగువ స్థాయిలో ఉంటుంది. అప్పులు పెరిగిపోతున్నాయి, ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మరి ఆలోచించి వీటిని గట్టెక్కించడానికి చంద్రబాబు గారే కదా సరైన వ్యక్తి, చంద్రబాబు గారే కదా సమర్థుడు, చంద్రబాబు గారికి ఐడియాలజీ ఉంది కదా. సో ఇక్కడ మరో విషయం నేను చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అవమానించడానికో జనసేన పార్టీని చిన్న చేయడానికో చేయట్లా. పవన్ కళ్యాణ్ గారు 10 ఇయర్స్ అన్నారు, పొత్తు 10 ఇయర్స్ కావాలి అన్నారు, టీడీపీ ప్లస్ జేఎస్పీ. ఈ 10 ఇయర్స్లో 5 ఇయర్స్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, నెక్స్ట్ 5 ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. సో ఈ 5 ఇయర్స్ అంటే 2024 నుంచి 29 వరకు ఆర్థిక పరిస్థితులు, పారిశ్రామిక, అలాగే వివిధ వ్యవస్థల నడపడం ఎలా అనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక ఐడియా వస్తుంది, ఒక అనుభవం వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో భాగస్వామి అవుతారు కాబట్టి, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆయన పాత్ర ఉంటుంది కాబట్టి. సో అప్పుడు ఆ అనుభవంతో ఆయన 2029లో సీఎం అవ్వచ్చు. అప్పుడు ఎవ్వడూ కాదనలేడు, ఏ ఒక్కడూ కూడా కాదనలేడు. అప్పటికి జనసేన పార్టీ కూడా బలం పెరుగుద్ది, ఇంకా పెరుగుద్దేమో. నిజంగా ఇదే కసి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అనే కసి అణిచిపెట్టుకోండి. లోకేష్ గారు ఏమీ అనట్లా నేను సీఎం అవుతాను అని. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, కాపు సామాజిక వర్గ నాయకులు ఎప్పుడు బాధపడాలి? లోకేష్ గారు సీఎం అవుతానంటే అప్పుడు బాధపడాలి. అరే నిన్నగాక మొన్న వచ్చాడు పవన్ కళ్యాణ్ గారి కంటే చిన్న వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి, షార్ట్ కట్లో ఎమ్మెల్సీ, షార్ట్ కట్లో మంత్రి అయ్యాడు,
ప్రత్యక్ష ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు లాగానే ఆయన కూడా ఓడిపోయాడు, ఆయన సీఎం అవ్వడం ఏంటి అని అప్పుడు జనసేన పార్టీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయాలి. లోకేష్ గారిని సీఎం చేస్తాను అంటే, కానీ ఇక్కడ లోకేష్ గారిని సీఎం చేస్తానని ఎవరు అనట్లేదే. సో చంద్రబాబు గారి తర్వాతే ఎవరైనా, చంద్రబాబు గారి తర్వాతే పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాతే లోకేష్ గారు. సో ఇది అర్థం చేసుకోవాలి. సో అందుకని 2034 2029లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరిస్తుంది, ఖచ్చితంగా అంగీకరిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న రాజకీయాలు ఇప్పుడు లేవు. ఏదో ఒకప్పుడు అలా చేసింది కదా టీడీపీ, అలా మోసం చేసింది, ఇలా మోసం చేసింది, ఇప్పుడు కూడా మోసం చేస్తుంది అనడానికి ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా, ఇప్పుడున్న ఐడియాలజీ, ఇప్పుడు ఉన్న బలగం, ఇప్పుడున్న వ్యవస్థలను బట్టి అంత ఈజీగా మాట తప్పలేరు. సో వాళ్ళ ఒప్పందాలు, వాళ్ళ ఇంటర్నల్ అంశాలు వాళ్ళ మధ్య ఉంటాయి. ఏవో కొంతమంది పాపం అతి చేసి వైసీపీ మీడియాకు పొలిటికల్ ఐటెంలుగా మారడం తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు. సో చెప్పాల్సినంత చెప్పా. నన్ను టీడీపీ ఫేవర్ అనుకుంటారా, టీడీపీ ఆర్టిస్ట్ అనుకుంటారా, కమ్ అనుకుంటారా, ఏదైనా అనుకోవచ్చు. కానీ బిఫోర్ యూ కామెంట్ థింక్ వన్స్, బాగా ఆలోచించండి. నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా ఆలోచించండి. బలం పరంగా, అర్హత పరంగా, అనుభవం పరంగా, ఓటింగ్ పరంగా ఏ రకంగా చూసినా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు గారు ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారు అంటే లోకేష్ గారు తక్కువ. కాబట్టి లోకేష్ గారు సీఎం అవుతాను అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒప్పుకోకూడదు. నేనే అప్పుడు ఇలా వీడియోలు చేస్తా, లోకేష్ గారు సీఎం అవ్వకూడదు, లోకేష్ గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు బెటర్, ఆయన సీఎం అవ్వాలి అని. కానీ ఇక్కడ చంద్రబాబు గారు సీఎం అవ్వాలి అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే చంద్రబాబు గారు చాలా బెటర్ కాబట్టి ఆయన సీఎం అవ్వాలి. అందుకు నేను యాక్సెప్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.